వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. 2024లో ఏం ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి? ఏం చేయబోతున్నారు కొత్తవి? ఇంకా దేవకీ నందన వాసుదేవ మన గల్లా అశోక్ గారు మాకు జంజాల అర్జున్ అని సోదర సమానుడు. ఫస్ట్ పుష్ప చెప్తారనుకున్నాను, మీరేంటి ఇది ముందు వస్తుంది కదా. ఓకే, ముందు వస్తుంది కదా అది. దాని తర్వాత పుష్ప అంటే గొప్ప క్యారెక్టర్ కాకపోయినా ఒక గొప్ప సినిమాలో ఒక మంచి అవకాశం ఉంది. దాదాపు 2 సంవత్సరాల ప్రాజెక్ట్ లో మేము దాంట్లో భాగస్వాములుగా ఉన్నాం. పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అంటే ఎంత హ్యాపీనెస్ ఇస్తుంది. ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. పుష్ప 2 ఒకటి ఉంది. దానికంటే దాని తర్వాత శ్రీ విష్ణు గారిది ఒకటి జరుగుతుంది, గీతా ఆర్ట్స్. సాయిధర్మ తేజ్ ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, దాదాపు మోర్ దాన్ 100 crores ప్రాజెక్టు ఒకటి జరుగుతుంది ఇప్పుడు. తర్వాత వీటన్నిటికంటే ముఖ్యంగా సూపర్ క్యారెక్టర్ ఒకటి కిరాత అర్జున అని ఒక సినిమా జరుగుతుంది. కిరాత అర్జున్య ఆ సినిమా KGF కి సలార్ కి అసోసియేట్ గా పనిచేసి ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నాడు. ఒక యంగ్ గై. ఆ సినిమాలో ఒక మెయిన్ ఒక విలేజ్ ని కాపాడే ఒక టెరిఫిక్ క్యారెక్టర్ చేస్తున్నా. అవి కాకుండా ఇప్పుడు ఇంకా రాబోయేది మా ఏదైనా సంవత్సరంలో ఒక డజన్ మూవీస్ చేతిలో ఉంటాయి. చెయ్యాలి, బతకాలి కదా. ఏ పని లేకుండా ఇదే పనిగా పెట్టుకొని ఇక్కడ హెల్దీగా బ్రతుకుతున్నామంటే చాలా మంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోను డైరెక్టర్స్ గా ఉండి ఇప్పటికీ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి నేను ఇంకా లైవ్ లో చాలా క్యారెక్టర్స్ చేయగలుగుతున్నాను. సూపర్. ఎనీహౌ మంచి క్యారెక్టర్స్ చేస్తూ ఇలానే దిల్ రమేష్ అన్న ఇంత ఫిట్ గా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్ప 2 రిలీజ్ అవబోతుంది కాబట్టి సో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది వెయిట్ చేస్తున్న ఒక సినిమా ఏదైనా ఉందంటే అది పుష్పరాజ్ గురించి. సో ఆ సినిమాలో కూడా మంచి క్యారెక్టర్ చేశారు కాబట్టి. అండ్ 2024-25 మంచి సినిమాలు చేయాలి, మంచి పేరు రావాలి. తొందరలో మిమ్మల్ని సింగిల్ విలన్ గా ఒక సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ భయ్యా. సింగిల్ విలన్ గా రాకపోయినా ఒక తెలుగు ఇండస్ట్రీలో నా పర్సనల్ ఒపీనియన్ అంటే విలన్ గా ఒకవేళ ఎవరన్నా ఇచ్చినా కూడా ఎక్కువ కాలం దాంట్లో సస్టైనబిలిటీ ఉండదు. అవును. ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ అయ్యి యాత్ర తర్వాత ఇప్పుడు నేను అలా ఎమోషన్ ఉన్న క్యారెక్టర్స్ చాలా చేస్తున్నాను. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ ఒక మంచి డైలాగ్ చెప్పొచ్చు కదా. చెప్పాలి. రోషన్ ఇంటర్వ్యూకి వెళ్తున్నానంటే చాలా మంది పెద్ద వ్యూవర్షిప్ ఉంది, అసలు దాంట్లో నీకు వచ్చే ఇది వేరేగా ఉంటుందని చెప్పారు. ఎందుకంటే నేను చాలా చూశాను. ఎందుకు తెలుగులో వీళ్ళని మనం ఇంకా చూడలేము, వీళ్ళకి మనకు కనపడరు, అసలు యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ ఉన్నారో లేదో కూడా తెలియని ఎంతో మందిని, మాకు ఇంక్లూడింగ్ మీ, నేను కూడా చూస్తున్నాను మీ ఇంటర్వ్యూ ద్వారా. అంటే వీళ్ళు ఈ లేడీ ఆర్టిస్ట్ ఎప్పుడో చూసాం మనం చిన్నప్పుడు, మంచి క్యారెక్టర్లో చూసాం అనుకున్న వాళ్ళందరినీ వాళ్ళని తెచ్చి చూపెట్టకపోతే అసలు ఉన్నారో లేదో కూడా తెలియని పరిస్థితిలో ఉన్న ఆర్టిస్టులని ఎవరైనా, ఇప్పుడు ఫైనాన్షియల్ గా చాలా బాగుండొచ్చు, అద్భుతమైన కోట్ల రూపాయలు ఉండి బ్రహ్మాండంగా హెల్తీగా లైఫ్, బట్ వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. వాళ్ళని చూపిస్తే ఒక ఫీల్. సినిమా అభిమానులకి తెలుగు సినిమాని అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రేమించిన నాటి జనరేషన్, ఇప్పుడు 80 ఏళ్ళు 70 ఏళ్ళ వాళ్ళకి, వాళ్ళప్పుడు వాళ్ళు గ్లామర్ క్వీన్సో లేకపోతే వాళ్ళందరూ అప్పుడు అలా ఉన్నారా, ఇంకా ఉన్నారు వీళ్ళ, ఆ ముఖంలో వచ్చే వాళ్ళని చూడగానే వచ్చే ఫీల్ కోట్లతో సమానం. అలాంటి ఫీల్ మీ ఇంటర్వ్యూల ద్వారా చాలా మంది నేనే చూశాను. థ్యాంక్ యూ సో మచ్. సో అప్పుడు ఆ ఇంటర్వ్యూస్ కు ఆ వ్యూవర్షిప్ నాలాంటి వాళ్ళకి కూడా వస్తుంది. ఇంటర్వ్యూస్ ఏం చెప్పారు అని చూస్తున్నాడు. మనం ఏదన్నా కొంచెం ఉపయోగపడే మాటలు మాట్లాడితే ఇంటర్వ్యూకి అల్టిమేట్ గా నేను కూడా కొన్ని సినిమాల కంటే ఎక్కువ పేరు ఇంటర్వ్యూ ద్వారా వస్తుందని నేను నమ్మి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఒక డైలాగ్. నేను యజ్ఞం అనే సినిమా చేయటానికి ముందు దిల్ సినిమా చేశాను. యజ్ఞం అనే సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమా అది. సో ఆ సినిమా ఆడిషన్కి వెళ్ళినప్పుడు నన్ను పిలిచి ఒక క్యారెక్టర్ ఉందన్నప్పుడు రవికుమార్ చౌదరి డైరెక్టర్ గారు, కోకూరు బాబురావు గారు ఆఫీసులో కూర్చోబెట్టి, ఈ మొత్తం సినిమా రాయలసీమలోనే ఉంటుంది, రాయలసీమ యాక్సెంట్ వచ్చిన వాళ్ళకే మా సినిమాలో క్యారెక్టరు, నువ్వు ఇంకో 10 రోజుల తర్వాత ఆడిషన్ స్టార్ట్ అవుతాయి, అప్పుడు వచ్చి రాయలసీమ లేదన్న డైలాగ్ చెప్తే నీకు క్యారెక్టర్ ఇస్తాం, ఒక క్యారెక్టర్ ఉంది మంచి క్యారెక్టర్, దిల్లో చేసావు,
దిల్లో బాగా ఎలివేట్ అయ్యావు కాబట్టి నీకు అనుకుంటున్నాం, బట్ నువ్వు ఆ స్లాంగ్లో డైలాగ్ చెప్పగలగాలి, చెప్తేనే నీకు ఇస్తాము అని చెప్తే నేను వచ్చి 1 వీక్ ఆ యాక్సెంట్ కోసం పడిన కష్టం మామూలు కష్టం కదా. అప్పట్లో టేప్ రికార్డులు ఉండేది, డైలాగ్స్ రాసుకొని ఆ యాక్సెంట్ని పట్టుకొని ఆపి మళ్ళీ చేసి 1 వీక్ తర్వాత మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాను. సార్ నేను రాయలసీమలో ఒక యాక్సెంట్లో డైలాగ్ నేర్చుకున్నాను, మీకు చెప్తాను సార్, ఇష్టం అయితే మీరు నన్ను సపోర్ట్ చేయండి సార్ అంటే ఆ డైలాగ్ విని నాకు యజ్ఞంలో క్యారెక్టర్ ఇచ్చారు, ఫుల్ లెంత్ క్యారెక్టర్. కష్టంగా నేర్చుకున్నారు, ఇప్పుడు ఇష్టంగా చెప్పండి. ఏమిరా చంపేసిన అన్నే ఎట్లా చంపినావురా వాడిని? ఏట కొడవలతో చంపేసినావా, సింహబొమ్మలతో ముక్కలు చేసినావా? రాని శవమో చీపులోనా తెచ్చిన ముందర పడేంటరా అని గొంతు కోరికైనా నా కసి తీర్చుకుంటా. ఏమిరా మాట్లాడరు? అని శవం ముక్కలు అయిపోనాదా? తీసుకురా నీకు చిన్న ముక్కైనా మిగల్లేదా? అర్ధరేతిరి నుండి సూర్యుడు ఎప్పుడు వస్తాడా, నా కొడుకుల జీవులు ఎన్నడూ కానొస్తాయా అని దినాము మేడ మీద కూర్చొని ఆశతో ఎదురు చూస్తున్నారా? ఆడిని చంపే ఆని నెత్తురుతో తడిసిన చేతులతో వస్తారనుకున్నా, ఒట్టి చేతులతో వచ్చినారేమిరా? రెండిటికే మీ నాయనలు మిమ్మల్ని నా ఇంటికి కోడళ్ళగా ఎందుకు పంపించినారో తెలుసునా? నా నాయన్ని అసెంబ్లీలో అంగీ పట్టినోడిని స్పీకర్ చూస్తుండగానే చెయ్యి నరికినా. శభాష్! సీమలో ఆడబిడ్డలు పోతే ఇంతటి పౌరుషం ఉన్న ఇంటికే కోడళ్ళగా పోవాలని మీ నాయనలు మిమ్మల్ని నా ఇంటికి కోడళ్ళగా పంపించినారే. ఈ పొద్దు మీ మొగుళ్ళు మేము మగాళ్ళం కాదు చక్కగాళ్ళమని నిరూపించుకున్నారే, ఇంకా ఎందుకు మీ మెడల్లో ఆ తాలిబొట్లు? చెప్పండిరా. 78 సంవత్సరాల వయసు నాదే. మీకు ఆణ్ణి చంపే సేవ మీ చేతుల్లో లేకపోతే, మీకు ఆ సేవ చచ్చిపోతే ఈ వయసులో ఏంది 78 సంవత్సరాల ఈ వయసులో మళ్ళీ పెళ్ళొకటి చేసుకొని ఆణ్ణి సంపనికి ఒక మగాన్ని పుట్టిస్తా. ఇది సమరసింహారెడ్డి అదే గుర్తొచ్చేసింది. అవన్నీ నిజంగా ఒక్కసారి నాకు జయప్రకాష్ రెడ్డి గారు గుర్తొచ్చారు, గుర్తు చేసుకునే మంచి అవకాశం కల్పించారు. గొప్ప నటులు అండి మన తెలుగులో, ఎంత మంది గొప్ప నటులు ఉన్నారు. ఓ మై గాడ్, గొప్ప హ్యూమన్ బీయింగ్ ఆయన. ఒక హెడ్ మాస్టర్, టీచరు, హెడ్ మాస్టరు. నాకు బాగా ఆయన ఒకడు. ఎక్కడ కనపడినా నాకు జైల్లో బండి ఉండేది. జైల్లో ఆయనకి ప్రపంచంలో ఆడి కార్ ఇచ్చినా నేను జైల్లోనే ఎక్కుతాను, జైల్లో ఫస్ట్ సీట్లోనే ఎక్కుతాను అనేవాడు. ఓకే, నువ్వు భలే మెయింటైన్ చేస్తున్నావురా కార్ని అనేవాడు. కనపడినప్పుడు అదే కారా అనేవాడు లాస్ట్ వరకు. ఓకే, చాలా మంచి మెమరీస్ ఆయనతో. ఆయన మనిషి అలా ఉంటాడు కానీ చాలా చిన్న పిల్లల మనస్తత్వం. సూపర్. ఎనీహౌ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఒక మంచి మనిషిని కలిసానన్న ఒక ఆనందం అయితే మాకు కలిగింది. సో నిజంగా సినిమాలలో విలన్ చేసిన వాళ్ళందరూ కూడా రియల్ లైఫ్ లో ఎలా ఉంటారో నేను దగ్గర నుంచి చూశాను కాబట్టి నాకు బాగా తెలుసు. సో ఎదుటివారి మంచి కోరుకునే వాళ్ళు, ఎదుటి వారికి ఏదో హెల్ప్ చేయాలని చాలా సాఫ్ట్, సెన్సిటివ్, ఏదన్నా మాట అన్నా కానీ తొందరగా పాపం తిరిగి కూడా అనరు. సో వాళ్ళే కళ్ళబడి నీళ్లు కాచుకునే వాళ్ళని చాలా మందిని చూసాను. ఆ కోలో మీరు కూడా ఉంటారు ఎప్పుడు కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ గుడ్ లక్. మంచి మంచి మూవీస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ గా ఈ సుమన్ టీవీ ఇంటర్వ్యూకి నన్ను ఎంతో ఆప్యాయతతో, ఎంతో ఫ్రెండ్లీగా పిలిచి, ఈ నాకు ఎప్పటి నుంచో తెలిసిన భయ్యా అంటుంటాం మేము. సో ఈరోజు రోషన్ ఇంటర్వ్యూ ద్వారా మీ అందరికీ మళ్ళీ ఇంకొకసారి పరిచయం చేసిన సుమన్ టీవీ యాజమాన్యానికి, రోషన్ గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, నన్ను ఈ స్టేజ్కి తెచ్చి ఇక్కడ ఇంటర్వ్యూ చేసినందుకు అభినందనలు కూడా తెలియదు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.